డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. ఎలా ఉన్నారు అందరూ? విశ్వ దర్శనాన్ని గురించి పరితపిస్తున్న వాళ్ళకి చెప్తున్నా, విశ్వ జ్ఞానాన్ని నేర్చుకోవడం కొరకు ఆకలితో ఉన్న వ్యక్తులకి చెప్తున్నా, మేనిఫెస్టేషన్ నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న వ్యక్తుల కొరకు చెప్తా ఉన్నా. అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, గురువుల యొక్క ఆశీర్వాదాలు పొందాలి అని ఆలోచిస్తూ ఉంటే మీకే చెప్తా ఉన్నా, ప్రతిదానికి కాలు దువ్వొద్దు. అన్నింటికీ అడుగులు వేయడానికి రెడీ అయిపోతా ఉన్నాం. అది మీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ కాదు. అవసరమైతేనే మాట్లాడండి, అవసరమైతేనే అడుగులు వేయండి, లేదా గమ్ముని ఇంట్లో కూర్చోండి. మనకున్న రెండే చెవులు, కానీ 40 మందికి చెవులు ఇస్తాం. ఎవడు ఏం చెప్పినా వినేస్తాం. ప్రతిదానికి కాలు దువ్వొద్దు. అన్ని డిస్కషన్స్లో మీరు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అని చెప్తున్నానంటే, ప్రతిదానికి కాలు దువ్వుతే మీకున్న శక్తుల్ని కోల్పోతారు, మీకున్న కళల్ని కోల్పోతారు. కొన్ని దైవ కళలు ఉంటాయి మనకి, దైవశక్తి కొంత ఉంటుంది, విశ్వశక్తి కొంత ఉంటుంది, అవి కోల్పోతారు. గురువుల యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయి, అవి పోతాయి. ప్రతిదానికి కాలు దువ్వుతే అవసరమైతేనే అడుగేయండి, అవసరమైతేనే మాట ఇప్పండి. మాట్లాడుతూనే ఉంటాం. దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసం, మాట్లాడడం ద్వారా ఏమొస్తుంది, ఏమి లాభం, ఏమి కోల్పోతామని ఎప్పుడూ ఆలోచించట్లే. భగవంతుడు 2 చెవులు, 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. బట్ మనం ఆపోజిట్, ఎక్కువ మాట్లాడతాం, ఎక్కువ వింటాం. అవి కూడా పనికిమాలిన విషయాల కోసం. మరి మేనిఫెస్టేషన్ ఎలా అవుతుంది స్వామి? ఇంట్లో ఒక 5 నిమిషాలు మేనిఫెస్టేషన్ చేసేసి మిగతా 24 గంటలు కూడా నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే హౌ యూ విల్ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్? ఎలా అవుతుంది మేనిఫెస్టేషన్? ప్రతిదానికి కాలు దువ్వితే ఎలా అవుతుంది మేనిఫెస్టేషన్? అవసరం లేని విషయాలు తలదూర్చుకుంటే విశ్వం ఎలా సహకరిస్తుంది? ప్రకృతి ఎలా అనుకూలిస్తుంది? గురువుల యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుతారు? అవసరమా అసలు మనకి? అవసరం ఉంటేనే దిగండి, బాధ్యతను వహించండి. అతి ఏదైనా డేంజర్. అతి వినయం దూత లక్షణం అంటాం. టూ గుడ్ ఈజ్ టూ బ్యాడ్. అతి చేయకూడదు. మీరు అతి చేస్తే విశ్వం అతి చేస్తుంది, ఇంకేడో తేలుతాం, ఏదో షడ్డగిలి కూర్చుంటాం. ఇంకా హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. అంతే, బాధ్యత వహించండి. మీ బాధ్యత ఏంటో తెలుసుకొని దాని కొరకు కార్యాచరణ చేయండి, విశ్వం ఆశీర్వదిస్తుంది. అంతేగాని ప్రతిదానికి కాలుదివి అడుగులు వేస్తే, గాలి ఎటు వస్తే అటుకుపోతే హౌ? కొట్టుకుపోతాం, ఆర్థిక మాన్యంలోకి వెళ్ళిపోతాం. ఇంకా డబ్బు కొరకు రోజు పరిగెట్టాల్సిందే. ఇంకా ప్రతిదానికి కాలు దువ్వితే డబ్బు కోసం రోజు పరిగెట్టాల్సిందే. సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు డబ్బు వెనకత్ర పరిగెట్టరు, డబ్బే వాళ్ళని వెతుక్కొని వస్తుంది. ఎస్, మీరు ఎరుకుతూ ఉండాలా, ఓపెన్ మైండ్తో ఉండాలా, కర్మయోగులుగా మీ కర్మ, మీ పని మీరు చేయాలా, కార్యాచరణ చేయాలా. అన్నింటికీ కాలు దువ్వేస్తాం. ఎలా వర్కౌట్ అవుతుంది? ఏదో వీధి చివర గొడవ, లుంగి ఎగోసుకొని వెళ్ళిపోతాం, ఏమైందిరా స్వామి అని. వెళ్ళి చేసేది ఏమైనా ఉందా? ఆ చెత్త వింటారు, వచ్చి ఇంట్లో డిస్కషన్. మీ ఆవిడ వింటారు, మీ పిల్లలు వింటారు. ఇంకా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో అదే రీప్రోగ్రామ్ అవుతుంది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ కరెంట్లీ. లేదా ఏదో పొలిటీషియన్ గురించి మాటలు. మీ జీవితం మారాలి అంటే, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే అడుగు వేయాల్సింది మీ పొలిటీషియన్ కాదు, మీరు అడుగులు వేయాలా. అఫ్ కోర్స్ బ్రహ్మాండంగా వాళ్ళు నడిపిస్తారు. సెల్యూట్ టు ఆల్ ద గవర్నమెంట్ స్టాఫ్, ఆల్ ద పొలిటీషియన్స్. బట్ గుర్తు పెట్టుకోండి, మీ కుటుంబ సభ్యులు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే అడుగు వేయాల్సింది మీరే. మీ వీధిలో ఉన్న కౌన్సిలర్ కాదు, మీ ఊర్లో ఉన్న ప్రెసిడెంట్ కాదు. అవసరమైతేనే అడుగులు వేయండి, లేదా గమ్మున ఇంట్లో కూర్చొని కృష్ణరామ అనండి. ట్రై టు అండర్స్టాండ్. విశ్వ దర్శనానికి సంబంధించి చెప్తా ఉన్నా. విశ్వ జ్ఞానాన్ని నేర్చుకుందామని ఆకలితో ఉన్న వాళ్ళకి, విశ్వ దర్శనం కొరకు సంకల్పిస్తున్న వ్యక్తులకి, మహాత్ములకి చెప్తా ఉన్నా. అవ్వా కావాలి, బొవ్వా కావాలంటే అవ్వదు. కొన్ని కావాలంటే కొన్ని విడిచిపెట్టాలి. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. అర్థమవుతుందని అనుకుంటా ఉన్నా. ఇన్ డెప్త్ అర్థం చేసుకోండి మేనిఫెస్టేషన్ గురించి. థింక్ వాట్ ఎవర్ యూ వాంట్, లుక్ వాట్ ఎవర్ యూ వాంట్, స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్, యాక్ట్ యాజ్ ఇఫ్, ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, బిలీవ్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, ట్రస్ట్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. పలానా విషయం మాట్లాడడం ద్వారా నా ఉన్నతికి ఏమైనా ఉపయోగపడుతుందా? నా కుటుంబ సభ్యులు ఉన్నతికి ఏమైనా ఉపయోగపడుతుందా? అట్లీస్ట్ ప్రశాంతత అనేది వస్తుందా? టెన్షన్లో వచ్చిన విషయాలు మనకెందుకు? పోయి చీమల పుట్లో చేయటం కదా. అన్నిటికీ కాలు దువ్వితే ఎలా ఉంటుంది అంటే, పాములు ఉన్నాయని తెలిసి కూడా పాము పుట్లో చేయడితే ఎలా ఉంటుంది? కాటేస్తుంది. ఇంకా శివాయిక్యం. అన్నిటికీ కాలు దువ్వొద్దు. విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, గురువుల యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే,
అనంత విశ్వం మీకు ఎల్లప్పుడూ సహకరించాలి అనుకుంటే, మీకు డబ్బుకు లోటు ఉండకూడదు అంటే వాట్ నాట్ టు డూ అన్న విషయంలో దిస్ ఇస్ ద కార్డినల్ రూల్. ఇది 100% చేయకూడదు. మీకు అనవసరం, అది అంతే. పనికొస్తేనే మీ ప్రెజెన్స్ ఉండాలి. ఒక దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంది, గో. ఒక దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంది, గో అండ్ డ్రాగ్ ఇట్. ఒక దగ్గర మంచి నాలెడ్జ్ వస్తుంది, గో అండ్ డ్రాగ్ ఇట్. బట్ మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఉన్నతికి ఉపయోగపడని విషయం ప్రతిదీ నెగిటివే. అట్లీస్ట్ ప్రశాంతత కూడా ఉండదు. దానివల్ల టెన్షన్, నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్, నెగిటివ్ ఆరా, జీరో మేనిఫెస్టేషన్, బూడిద, యాష్. వద్దు మనకు అవి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ కూడా తెలుసుకోవాలా. యూనివర్సల్ బ్లెస్సింగ్స్ రావాలి అంటే ఎఫర్మేషన్స్ చేస్తే వచ్చేది, మనీ మెడిటేషన్స్ చేస్తే వచ్చేది, విజువలైజేషన్స్ చేస్తే వచ్చేది, 369 మాట్లాడితే రాదు, 555 టెక్నిక్ ఫాలో అయిపోతే రాదు, ఆ లవంగం అక్కడ పెడితే రాదు, ఈ ఉప్పు ఇక్కడ పెడితే రాదు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ కూడా తెలుసుకోవాలా. ఏమి చేయాలా, ఏమి చేయకూడదు కూడా తెలుసుకోవాలా. వాట్ నాట్ టు డూ, ఏమి చేయకూడదు అన్న విషయంలో ఇదొకటి. ప్రతిదానికి నేను కాలు దువ్వకూడదు అన్నది తెలుసుకోండి. అప్పుడు మీ ఎనర్జీస్ ప్రొటెక్ట్ అయితే, మీ లోపల ఉన్న దైవ కళలు, విశ్వ కళలు సెక్యూర్ అయితే, చక్రాస్ యాక్టివేషన్లో ఉంటాయి, బ్లాకింగ్ అవ్వవు. ఇంతకు మించిన విశ్వరహస్యం లేదు. మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అలానే విశ్వ దర్శనాన్ని గురించి ఇంకా ఏమేం డౌట్స్ ఉన్నాయో, లేదా మీరు మీ కుటుంబ సభ్యులు బాధపడుతున్న ఒక అంశాన్ని కామెంట్లో టైప్ చేయండి. దానికి విశ్వం నుండి ఎలా సొల్యూషన్ని పొందాలి అన్నది నేను మీకు గైడ్ చేస్తాను. ఇంకా అంతా శుభం జరుగుద్ది. పాజిటివ్గా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్సెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.